గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ద వన్ హూ సీక్స్ ఈక్విటీ షుడ్ కమ్ విత్ క్లీన్ హ్యాండ్స్. అనగా ఎవరి ఆరోగ్యం వారి చేతుల్లోనే, ఎవరి ఆనందం వారి శ్వాసలోనే. మన నోటి లోపలికి వెళ్ళే ఆహారమే మన ఆరోగ్యాన్ని కాపాడే మొదటి మిత్రుడు కదా. ఆరోగ్యమే మహాభాగ్యం. శాకాహారం మిత్రత్వం, ఆహారమే ప్రజాపతి. జంతువులు మానవులు స్నేహితులు. యువర్ బాడీ ఈజ్ బిల్ట్ త్రూ ద ఫుడ్ యూ టేక్. ఇఫ్ దట్ ఈస్ నాట్ క్లీన్ అండ్ ప్యూర్, హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ మెంటల్ పర్ఫెక్షన్? శానిటైజర్తో చేతులను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి అంటే భూమిని నీటిని శుభ్రంగా ఉంచండి, మొక్కలు నాటండి. హరితాహారం అని ప్రకృతి తెలుపుతున్న అంతరార్థం. భూమిని శుభ్రంగా ఉంచుదాం, స్వచ్ఛమైన శాకాహారం తిందాం. నీటిని శుభ్రంగా ఉంచుదాం, శుభ్రమైన మంచినీరు తాగుదాం. అదే అసలైన శానిటేషన్. ధరణి రక్షతి రక్షిత. శాకాహారిగా జీవించడం స్నేహతత్వం, భూమిని నీటిని శుభ్రంగా ఉంచడం దైవత్వం. అప్పుడే ఆరోగ్యం, ఆనందం, అహింసాయుత భూమాత సాక్షాత్కారం. కనుక అందరం శాకాహారం తిందాం, ధ్యానం చేద్దాం, ప్రకృతి మాట విందాం, ఆరోగ్యంగా ఉందాం. ఆరోగ్య జగత్ ఈక్వల్ టు శాకాహార జగత్ ప్లస్ ధ్యాన జగత్. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. @ శ్వాసదాత ప్రకృతి. శ్వాసే గురువు. శ్వాస ఉండటం వల్లనే శరీరం ఉంది, సమయం ఉంది, జీవితం ఉంది. ధ్యానం వల్లనే ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం వల్లనే ముక్తి. జై ఆరోగ్య జగత్, జై శాకాహార జగత్, జై ధ్యాన జగత్.